రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ బీఆర్ఎస్ నేత అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మళ్ళీ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఒక అప్డేట్ కనిపిస్తుంది. మరి నాన్ బెయిలబుల్ వారెంట్ ఆయనకు ఇష్యూ చేసినట్లుగా తెలియవస్తుంది. మరి ముఖ్యంగా ఓ చెక్ బౌన్స్ కేసులో ఆయన ఈ అభియోగాన్ని ఈ యొక్క నేరం చేసినట్టుగా కూడా ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం కూడా జరిగిందన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కోర్టు తీర్పు వెలువరించే సమయంలో కోర్టుకు హాజరు కాని మరి పైలట్ రోహిత్ రెడ్డి మీద ఈ యొక్క నేరం అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ను ఇష్యూ చేసినట్లు తెలియవస్తుంది. మరి ముఖ్యంగా ఒక సంస్థతోటి ఆయన అంటే గతంలో వ్యాపార నిమిత్తం ఒక సంస్థతోటి చేసుకున్న ఏదైతే ఒప్పందం ఉందో ఆ ఒప్పందం విషయంలో ఒక చెక్ ఈయన ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ 3 సార్లు ఆ చెక్ను బ్యాంకులు వేసిన క్రమంలో చెక్ బౌన్స్ అనేట్లు తెలిసింది. దాంతో సదరు కంపెనీ మరి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా అదేవిధంగా మరి పోలీస్ స్టేషన్ నుంచి మరి ఆ విధంగా కోర్టుకు ఆశ్రయించిన క్రమంలో ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అనేది తెలుస్తుంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు NBW అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మెసర్స్ ఇంటెలిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతోటి గతంలో మరి పైలట్ రోహిత్ రెడ్డి చేసుకున్న ఆ ఒప్పందం ఏందుందో ఆ ఒప్పందం ప్రకారం ఆ కంపెనీకి 34,23,000 చెల్లించడానికి ఒక చెక్ ఇవ్వడం జరిగింది గతంలో. అయితే ఆ చెక్కులో మరి చెక్ ఇచ్చినప్పటికీ కూడా అకౌంట్లో సదరు అమౌంట్ అందులో లేని పక్షంలో ఆ విషయాన్ని కూడా మరి పైలట్ రోహిత్ రెడ్డికి తెలిసినట్లుగా తెలియవస్తుంది. కానీ ఆ కంపెనీ వారికి ఎటువంటి సరైన సమాధానం ఇవ్వకుండా దాటవేసి వస్తున్నారంటూ కూడా తెలిసింది. అయితే 3 సార్లు ఆ చెక్ను బౌన్స్ అవడంతో 3 సార్లు అదే చెక్కు బ్యాంకులో వేసినప్పుడు బౌన్స్ అవ్వడంతో ఒకసారిగా వాళ్ళు మరి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ అదేవిధంగా మరి కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో సంబంధిత బ్యాంకు ఖాతాలో నిధులు లేకపోవడంతో ఆ చెక్కు 3 సార్లు బౌన్స్ అయింది. ఇక కంపెనీ బాధితులు రోహిత్ రెడ్డికి లీగల్ నోటీసులను ముందుకు జారీ చేశారు. అయితే లీగల్ నోటీసులకు కూడా ఆయన సక్రమంగా స్పందించలేదని మనకు తెలియవస్తుంది. అయితే దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ సదరు కంపెనీ బాధ్యులు వారు కూడా మరి ఈ చెక్ మీద మాకు పూర్తి అమౌంట్ ఇప్పించండి, అన్యాయం జరిగిందంటూ కూడా న్యాయస్థానాన్ని వాళ్ళు ఆశ్రయించడం జరిగింది. ఇక ఇదే విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి తన వాదనను వినిపించేందుకు కూడా మరి సదరు కోర్టు ఇచ్చిన సమయాన్ని అదేవిధంగా అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో మరి కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఈయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ను కూడా ఇవ్వడం జరిగిందంటూ కూడా తెలుస్తుంది. పోలీసులు ఆయనను త్వరలోనే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక రోహిత్ రెడ్డి కోర్టులో హాజరయ్యే తర్వాత చెక్ బౌన్స్ కేసులో న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. ఈ మొత్తానికి ఈ వైరల్గా మారిన అంశం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తాండూరు ఎమ్మెల్యేగా గతంలో కూడా ఉన్న క్రమంలో మరి ఒక సంస్థతోటి చేసుకున్న ఒప్పందం ఏదైతుందో ఆ ఒప్పందం కాస్త చెడిపోవడంతో చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చిన క్రమంలో మరి వారికి సదరు అమౌంట్ బ్యాంక్ ఖాతాలో లేకపోవడం వలన ఇదంతా కూడా జరిగినట్లు తెలుస్తుంది. కెమెరామెన్ ప్రవీణ్తో దుర్గా.